మహాకుంభమేళా వైభవంగా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. తెలుగు వారు కూడా పెద్ద ఎత్తున వెళ్లారు. కుంభమేళా గురించి వినడమే తప్ప గతంలో ఎప్పుడూ హాజరు కాలేదని వారు చెబుతున్నారు. అలాంటిది మహాకుంభమేళకు రావడంతో సంతోషంగా ఉందని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. తొలి రోజు స్నానమాచరించేందుకు దేశం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రజెంట్ మనం సంగం ఘాట్ వద్దనం ఇక్కడ స్నానమాచరిస్తున్న భక్తులను మనం చూస్తున్నాం. త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు కలయిక జరిగిన నది ఇది. ఈ సంగమం వద్ద భక్తులు దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ స్నానమాచరిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్నానమాచరించడం, అందులోనూ త్రివేణి సంగమం 3 నదులు గంగా యమున సరస్వతి నదులు కలిసిన వద్ద స్థలం వద్ద ఇక్కడ స్నానమాచరించడం అనేది ఎంతో పూర్వజన్మ సుకృతంగా కూడా మేము భావిస్తున్నామంటూ వారందరూ చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఇక్కడ రావడం వల్ల ఎలా అనిపించింది? మేము ఆంధ్రప్రదేశ్ రాయలసీమ నుంచి కర్నూలు జిల్లా నుంచి వచ్చినామండి. మాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ మహాకుంభమేళాకు రావడం మేము ఎంతో అదృష్టం చేసుకున్నామని మేము భావిస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చినాక సంఘంలోకి వెళ్ళి బోట్ ద్వారా స్నానం చేసి ఇక్కడికి వచ్చేసినామండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ మహాకుంభమేళాకు రావడం. ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన కొన్ని సంఘటనలు కానీ ఇక్కడ ఉన్న జరుగుతున్న విషయాలు కానీ కొన్ని సందర్భాల్లో మేము ఇన్నేదే కానీ ఇప్పుడు ప్రత్యక్షం చూడడం మా అదృష్టం అనుకుంటున్నాం. ఏది అడిగినా మంచిగా సమాధానం చెప్తున్నారు. మనకు తెలుగు రాకుండా ఇక్కడ మనకు బాగా సహకరిస్తున్నారు అందరూ. ఎప్పుడైనా కానీ వినడమే కానీ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది.